గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? అంటే మనీ పరంగా ఏం ఉండదు, ఊరికనే ఫోన్ చేసి మాట్లాడటం అట్లా. డబ్బు పరంగా ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు, ఏమన్నా అవసరమైతే అడగండి. ఒకప్పుడు డబ్బులు అడిగినా ఏమి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు కాదు. సొంత ఇల్లు అంతా ఉంది? ఏం లేదు, అసలు ఏం లేదండి. ఈ అమ్మాయి వెళ్తే వీళ్ళు వెళ్తేనే జరగాల. ఇప్పుడు కూడా ఏం లేదు. వాళ్ళు తెస్తే అమౌంట్ ఇల్లు బాడుగ కట్టి మిగతావి యూజ్ చేసుకోండి. కాస్ట్యూమ్స్, ఓకే, జర్నీలు. బట్ ఇంట్లో ఉన్న కష్టాలు మీ ఇద్దరికి తెలుసా? మీ ఇద్దరు ఎవరు పట్టించుకుంటారు? అమ్మ తర్వాత ఇంట్లో టైంకి ఇది కావాలి, అది కావాలి, రెంట్ కట్టాలి, అమ్మకి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి, ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడైతే నేను అంటే ఈవెంట్స్ ఒప్పుకోవాలన్నా, ఎంత మనీ వస్తుంది అవన్నీ రాయాలన్నా నేను. అంటే ఈ ఫేమ్ వచ్చినాక మమ్మీ నాకు అప్పచెప్పింది అనమాట, ఇలా నువ్వు ఒప్పుకో అనేసి. ఫస్ట్లో అయితే ఇద్దరికి ఏం సంబంధం లేదు. మేము వెళ్తాం, డాన్స్ చేయటం, ఇంకా మొత్తం ఇంట్లో కష్టాలు, ఇంకా అప్పులోళ్ళు వచ్చి అడిగిన అవన్నీ అసలు మాకు ఏం మా వరకు కూడా వచ్చేది కాదు, మొత్తం మమ్మీ. ఇప్పుడు నాకు చెప్పింది, ఇలా నువ్వే ఈవెంట్స్ ఒప్పుకొని నువ్వే వెళ్ళాలి. ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ రాగానే ఏమనిపించింది? ఇన్ని సంవత్సరాల కష్టంకి ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వెళ్తున్నాం అని అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఫోన్ రాగానే ఫస్ట్ అసలు ఏం అర్థం కాదు, ఏడ్చేసాను. ఒక పక్క భయం, అంత పెద్ద స్టేజ్కి వెళ్ళి చేయగలమా, ఆ ధైర్యం సరిపోద్దా అని అంటే భయపడతా వెళ్ళి వచ్చాం. బాగా జరిగింది. ఒక ఇద్దరు ఎక్కడ టీము? వాళ్ళు నెల్లూరులోనా? ఎంత ఫేమ్ వచ్చింది కదా మీ ఇద్దరికి, మీ టీం అంతా కుళ్ళుకుంటారా? అలా ఏం, మేము నలుగురం బాగా కలిసి ఉంటాం. నువ్వు మీ అక్కతోనే కలిసి ఉండు, వాళ్ళతో ఏం కలిసి ఉంటావు? అంటే తిను ఎలా అంటే నా చెల్లే కదా అని అడ్జస్ట్ అవ్వదు. అవునా? ఏం లేదు, అలా అంతే. తను అడ్జస్ట్ అయితే తను నాతో మాట్లాడాలి. పెద్దవాళ్ళు ఇంకా తగ్గి మాట్లాడాలి కదా. నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడదు. నా చెల్లెలే సరేలే, చిన్నపిల్ల తెలియక అనిందిలే అని కూడా వచ్చి నాతో మాట్లాడు. ఓకే, ఎప్పుడన్నా బాధపడ్డావా అక్క నాతో మాట్లాడలేదు? నిజం చెప్పు. అంటే మా టీమ్ లో ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే అసలు అమ్మ అక్క చెల్లెలు ఎంత క్లోజ్ గా ఉంటారంటే నాకు అలా ఉండటం ఇష్టం. ఎందుకంటే నాకు మా మమ్మీ మా అక్క తప్ప డాడీ లేరు, ఇంకా వీళ్ళిద్దరే కదా చిన్నప్పటి నుంచి. ఇంకా అమ్మాయి అలా ఉంటుంది. తను బయటికి చెప్పుకోలేకపోతుంది, ఏడ్చింది. ఇలా ఇంట్లో చాలాసార్లు ఏడ్చావా చెప్పకుండా? ఒక నిమిషం, నువ్వు ఇటు వచ్చా, ఇటు కూర్చో. మాట్లాడవా చెల్లితో? అమ్మకి ఎన్నిసార్లు ఒట్టేసి ఉంటావు నువ్వు, ఎప్పుడు గొడవాడినావు అని? మమ్మీ January 1st ప్రామిస్ చేసింది మాట్లాడమని. ఇంకా ఆ రోజు ఒకరోజు మాట్లాడాను, తర్వాత నుంచి లేదు. అంటే ఏంటి, నువ్వు అర్థం అవ్వట్లేదా? టైప్ నువ్వు మనిషి లేకపోతే? తను అంటే ఎక్కువ ఇంట్లో నువ్వు ఇంకా ఫాదర్ తర్వాత ఫాదర్ రోల్, ఇంకా అక్కవైనా అన్నవైనా ఫాదర్ అయినా నువ్వే కదా. మరి నువ్వే చెల్లెల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నీకోసం ఏడ్చింది, నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఏడుస్తుంది తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు అంటే మన రేసుగురంలో అలా బ్రదర్స్ ఉంటుంది తెలుసు కదా, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎంత కష్టపడతాడో నువ్వు అలా కష్టపడతావు. అసలుకి నువ్వే చెప్పొచ్చు కదా, ఏమైనా తప్పైతే క్షమించు, ఇంకెప్పుడు నేను అలా ఉండనని. అలా నేనే ఫస్ట్ చాలా మాట్లాడాను అనమాట. మాట్లాడుతుంది అంటే మా మమ్మీ కోసం అలా మాట్లాడుతుంది. అయినా పర్లేదు, నాకు తను మాట్లాడకపోయినా తను అంటే ఇష్టమే, కానీ నాకు మా మమ్మీ అంటే ఎక్కువ క్లోజ్ ఉంది కాబట్టి తను మాట్లాడిపోయినా ప్రాబ్లం లేదు. తను మీరు ఎంత అడిగినా మాట్లాడదు. మీ ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేస్తారు, నేను మమ్మీ చూస్తాం, అది కూడా చేయరా? వేస్తారు కదా ఒకటి.
నన్ను అన్నలాగా అనుకోండి, ఓకేనా? నాకు చెల్లెళ్ళు అంటే ఇదే చెప్తాను, ఎప్పుడు కూడా నువ్వు ఫ్యామిలీలో పెద్ద, చిన్నవాళ్ళు ఏదన్నా కానీ నువ్వు ఇలా కాదు అలా కాదని చెప్పాలి. నువ్వు ఫ్యామిలీలో ఇలా ఉండి మీ ఫాదర్ సపోర్ట్ లేక అమ్మ ఒక్కటి కుమిలి ఇంట్లో ఏడుస్తూ ఎంత హెల్త్ పాడైపోద్దో తెలుసా? ఈరోజు చెల్లికి చెప్పు షో ద్వారా, ఇంకెప్పుడు చెప్పు, ఇంకెప్పుడు మాట్లాడుకోకుండా ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండను. ప్రామిస్? ప్రామిస్. చెప్పు నువ్వు కూడా. ప్రామిస్. ఎప్పుడు నిన్ను కూడా నేను బాధ పెట్టను, ఎప్పుడు నిన్ను కూడా బాధ పెట్టను, హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం. ఈ బయట కనిపించేదంతా ప్రపంచం అంతా ఏముండదు, ఎవ్వడు సపోర్ట్ చేయడు. ఇద్దరు హగ్గించుకోండి. అమ్మ చూడు ఎంత హ్యాపీగా ఉందో. ఇలా ఉంటేనే కదా మీరు తనంత హ్యాపీగా ఉంటుంది. అక్కకు పెళ్లి చేయాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మీ మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటే కొత్త వాళ్ళు వస్తారు మీ ఫ్యామిలీలోకి. మీరు ఇలా ఉంటే వచ్చేవాళ్ళు ఏం ఆలోచిస్తారు? వీళ్ళే ఇలా ఉన్నారు, మన ఈ ఫ్యామిలీలో ఎందుకు రావాలి అని ఆలోచిస్తారు. ఎవ్వరు రారు. సో ఎప్పుడు కూడా మాట్లాడతావా? ఇద్దరు ప్రామిస్ చేయండి అమ్మకి. ప్రామిస్. అమ్మకు ప్రేమతో షోలో మీ ఇద్దరు కూతుర్లు కలిసిపోయారు అంటే హ్యాపీయా? హ్యాపీ. ఇద్దరు వంట చేస్తారా అంటే? ఈ పాప బాగా చేస్తుందా? వావ్, ఏం బాగా చేస్తావురా? ఎగ్గా? అది అందరికి వచ్చు. ఎగ్ టమాటా కర్రీ అంతే. చికెన్. ఓకే. సో ఇద్దరు అసలు టైంకి ఇంట్లోనే ఉంటారు కదా అంటే బాగా మిస్ అవుతుంటారు. ఈవెన్ పండగలకు కూడా ఫుల్ మీకు ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్. మెయిన్ అప్పుడే అసలు ఈ పాప అసలు ఉండదు, మాట్లాడేదానికి కూడా టైం ఉండదు. ఓకే, ఫుల్ ఈవెంట్స్ ఇంకా. ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో చేస్తున్నారా షోలలో కూడా? ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ అంటే వైజాగ్, నెల్లూరు. ఫస్ట్ టైం స్ప్రింగ్ టీమ్ అని చెప్పేసి రష్మినా ఇంద్రజ గారు ఇద్దరు ఆ సాంగ్ బాగా పేరు తెచ్చింది కదా మీకు. ట్రైన్ లో పోతున్నా. అవును. ఎవరు ఇన్స్పిరేషన్ నీకు డాన్స్ లో బాగా చేయాలని? అంటే నాకు అంత అసలు ఐడియానే లేదు. డాన్స్ మాస్టర్స్ అవన్నీ అసలు ఏం తెలియని వయసులో డాన్స్ నేర్చుకున్నా. ఇన్స్పిరేషన్ అంటే మా అక్కే. అంటే తనని చూసే, తను వేస్తుంటే కింద కూర్చొని చూసేదాన్ని. ఇంకా మమ్మీ నేను ఒకసారి ఏదో నార్మల్ గా వేస్తే నేర్పించింది అంతే. ఇంకా తనే. నువ్వు వెళ్తుంటావు ఈవెంట్స్ కి? ఇప్పుడు తక్కువ. నువ్వు తింటున్నావా అసలుకి? డాన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి? నాన్ స్టాప్. నెల్లూరు సైడ్ అయితే నాన్ స్టాప్ చేయాలి. ఎక్కడైనా అంతే. ఎన్ని అవర్స్? మామూలుగా అయితే ఇంత ముందు 3 hours ఉండేది, ఇప్పుడు 4 hours. ఓకే. మాక్సిమం గ్యాప్ కూడా ఉండదా? అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి ఇంకా ఫ్యాన్స్ పేజ్ అని ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలన్నమాట అప్పటికంటే. అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురిలో నేను ఎక్కడో. ఇప్పుడు ఇంకా అందరికి బాగా తెలిసాను కాబట్టి ఎక్కువ నన్ను అడుగుతారు కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నా ఇప్పుడు. ఏంటి ఏమవుదాం ఫ్యూచర్ లో? యాక్ట్రెస్? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓ, సో ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తావు? నా డాన్స్ లో కూడా డాన్స్ ఉంటది. డాన్స్ కంటే ఎక్కువ ఫేస్ లో అదే అంటారు అందరు. అస్సలు సిగ్గుపడను, ఇష్టంగా చేస్తా దాన్ని అయితే. ఓకే. నీకురా? నాకు డాన్స్, యాంకరింగ్ ఇష్టం. యాంకరింగ్ చేస్తాను. నువ్వు కొంచెం బాగా తిని బాగా అందంగా తయారైపోతే మంచి ఆఫర్లు వస్తాయి నీకు. అంటే కట్అవుట్ లేను అని సగం చాలా మంది పిలవరు. తినాలి, తింటే మంచిగా ఉంటావు. నువ్వు తనకన్నా అందంగా ఉన్నావు. ఇప్పుడు తను మాట్లాడటం మానేస్తుంది అని చూడు. సో ఏం చెప్తారండి పిల్లల గురించి, ఎస్పెషల్లీ మీరు? ఇంత మంచి పిల్లలు నాకు దొరకటం అదృష్టం అంతే. నువ్వేం చెప్తారు అమ్మ గురించి? అమ్మ గురించి నేనేం చెప్పలే. అంటే డాడీ లేకుండా ఇంకా మమ్మీ అంటే అందరికి తెలిసిందే ఎంత కష్టం ఉండదు. మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ నా అన్న కూడా మమ్మీ అంటే ఎలా అంటే ఒకప్పుడు కొట్టేది, ఇప్పుడు ఏమనట్లా, భరిస్తుంది మమ్మీ. లోపల ఏడుస్తుంది అనమాట. తెలుసు నీకు అది? తెలుసు. తెలిసినా కానీ నువ్వు ఇంకంతే. అంటే నేను కావాలని మమ్మీని తిట్టను,
ఏదో వచ్చేస్తుంది కోపంలో, కానీ తర్వాత బాధపడదు. మమ్మీకి ఎలా అంటే ఎంత కష్టపడిందో అదంతా ఒక్క రోజులో మర్చిపోయేలాగా ఒకరోజు ఒక సొంత ఇంట్లోకి వెళ్ళి అప్పులన్నీ తీరిపోయి అక్క చెల్లెళ్ళు మమ్మీ వీళ్ళు ఉన్నారు కదా, మమ్మీకి వాళ్ళందరూ బాగా కలిసిపోయి ఉండాలి. మమ్మీకి హ్యాపీగా మమ్మీకి ఉన్న కోరికలన్నీ నెరవేర్చేయాలి, అదే అంతే. సో అన్నీ గుర్తున్నాయి డ్రీమ్స్. అమ్మకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో నీకు అన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అమ్మ డ్రీమ్సే నా డ్రీమ్స్ కూడా. అంతే. అంటే అమ్మ మా కోసం ఉన్నప్పుడు మేము అమ్మ కోసం. ఇద్దరిలో కోపం ఎవరికి? ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఉంది. వాళ్ళ కోపం వల్ల మీకున్న కోపం అంతా మర్చిపోయారు మీరు ఇంకా. ఇప్పుడు మర్చిపోయా. నాకు బాగా కోపం ఉండేది, కొట్టేదాన్ని. ఇప్పుడు లేదు. ఇద్దరు ఎవరిని బాగా కొడతారు? ఇద్దరిని సమానంగా. ఎక్కువ దేంతో కొడతారు? ఇద్దరికి అది కొద్ది వైరు. సో ఆంటీ, నిజంగా మీరు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియదు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిన దాకా తెలియదు, నెల నుంచి మాట్లాడుకోవట్లేదని. బట్ ఈ షో ద్వారా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీ ఇద్దరు ప్రామిస్ చేశారు అమ్మని చాలా హ్యాపీగా చూసుకుంటాం, మేము ఇద్దరం మాట్లాడుకుంటామని. చూసుకుంటారా లేదా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలా ఉంది? అమ్మకి ప్రేమతో షోకి వచ్చారు. అండ్ మిమ్మల్ని చూసి చాలామంది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయితేనే ఈ షోకి అర్థం ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సింగిల్ పేరెంట్గా ఉన్న అమ్మలు అందరికీ? ఇలాంటి పిల్లలు ఉంటే ఓకే. కష్టం అంటే ఏ బాధలు తెలియదు, హ్యాపీగా కొన్ని రోజులకి బాగా పైకి వచ్చాం కాబట్టి. అలాగుంటే ఓకే. కొంతమందికి కష్టాలు బాగుంటాయి కదా, మాకంటే ఎక్కువ ఉంటాయి కదా. అవును. వాళ్ళు ఎలా చేస్తారు? సో ఈరోజు కొడుకులే, ఆడపిల్లలే కొడుకులే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారంటే, సో ఎవరు ఎందుకున్నా కానీ ఎవరు అనుకునేవాడు ఎవడు వచ్చి సహాయం చేయడు. మనంతటి మనం నిలబడినప్పుడు అందరూ వస్తారు. అది కొన్ని రోజుల్లోనే జరగబోతుంది. సో పిల్లలిద్దరు కూడా మంచి ప్లాట్ఫామ్ మీద మంచి అవకాశాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈ ఫీల్డ్లో పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. నిజంగా వాళ్ళు కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ చిన్నపిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని తెలుసుకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఒక అమ్మ, మదర్. సో ఏమంటారు లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మ ప్రేమతో షోలో అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసి ఈ షోకి కూడా నాతో పాటు మా ఇద్దరితో పాటు ఈ షోకి వెళ్ళాలి అనగానే వచ్చినందుకు ధైర్యం చేస్తాను. అసలు మమ్మీ ఎవరితో మాట్లాడదు, అసలు ఇంత ధైర్యం కూడా ఇంత మాట్లాడిందంటే గ్రేట్. అంతా మా కోసమే. మమ్మీ ఏం చేసినా మా కోసమే, మేము ఏం చేసినా మమ్మీ కోసమే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చినందుకు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మంచి షోలు చేయండి ఇంకా. అండ్ డీలో కూడా తొందరలో ఛాన్స్ వస్తుంది మీకు. మీ టాలెంట్ ఉంది కాబట్టి మంచి ప్లాట్ఫామ్స్ మీద మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన షో ఫినిష్ అయ్యే ముందు మనకి కింద మంచిగా హిమక్రీమ్లు వచ్చాయి, అంటే ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అండ్ మన షో స్పాన్సర్స్ కూడా వీళ్ళే అనమాట. ఐస్బర్గ్ ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ బ్రాండ్, ఎటువంటి కల్తీ లేకుండా చేస్తారు. హ్యాపీగా తిందామా? ప్లీజ్ తీసుకోండి. సో చిన్ను అండ్ కళ్యాణి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.